35వ రాష్ట్ర స్థాయి సీనియర్ సెఫక్ తక్రా పోటీలకు ఒంగోలు నగరంలోని డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియం వేదిక అయ్యింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 2 రోజుల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి. తొలి రోజు పోటీలను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ఆవిష్కరించారు. అనంతరం పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ సెఫక్ తక్రా రాష్ట్ర స్థాయి పోటీలను ఒంగోలు పట్టణంలో నిర్వహించడం అభినందనీయమంటూ కొనియాడారు. క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందంటూ తెలిపారు. ఈ క్రీడల ద్వారా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందవచ్చునంటూ తెలిపారు. ప్రతి క్రీడాకారులు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ కృష్ణసాయి, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రవిప్రసాద్, ఈసీ మెంబర్ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శనను కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు అక్టోబర్ 23వ తేదీ నుంచి గోవా వేదికగా జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని బి శ్రీనివాసరావు తెలియజేశారు. గేమ్ 35th యాన్యువల్ సీనియర్ స్టేట్ ప్లేకి నన్ను యాక్చువల్గా నాకు ఈ గేమ్ గురించి పెద్దగా తెలియదు. చెప్పిన తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నా. మణిపూర్ గేము ఎక్కువగా థాయిలాండ్, మలేషియా అటుపక్క ఎక్కువ ఆడతారు. ఇట్స్ అవుట్డోర్ గేమ్ అని చెప్పారు. ఏదైనా గేమ్స్ అనేది ఆరోగ్యానికి కానీ మెంటల్లీ స్ట్రాంగ్నెస్ కానీ దేనికైనా కూడా చాలా ఉపయోగపడుతుంది. గెలిచిన వాళ్ళందరూ కూడా అంటే గెలిచిన వాళ్ళతో కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఓడిపోయిన ఇది కాకుండా ఈ గేమ్లో ఇంకా రాణించి ఆ గెలిచిన వాళ్ళ యొక్క స్ఫూర్తి తీసుకొని మీరు ఓడిపోయిన వాళ్ళు కూడా ముందుకు వెళ్తే ఎప్పుడైనా గెలుపు అనేది మన లైఫ్ గ్యారంటీగా ఉంటుంది. సో ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ మన ఒంగోలులో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి మన ప్రకాశం జిల్లా సపత్ర అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Declaration of the meeting. I declare 35th Senior Inter-District Sepak Takraw Championship 2025 for men and women is open. Thank you, చైర్మన్ గారు కూడా ఉమామహేశ్వర్ గారు కూడా Sound with fire. ఈ పరిచయం మనం
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.